నెక్స్ట్ పుష్పలత మేడంని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ యోగా డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గురువుగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అది మన సనత్ నగర్లో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా సంతోషం. అన్ని విషయాలు మా మేడం గారు లక్ష్మీ బాలరెడ్డి గారు మాట్లాడారు. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల్లో ఈరోజు యోగా డే జరుపుకోవడం కూడా జరుగుతుంది. దానికి మంత్రి గారు కూడా రావాలి ఈరోజు, కానీ వేరే కార్యక్రమాల వల్ల రాలేకపోయినారు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్న సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. ఈశ్వర పిరమిడ్ ట్రస్ట్ సాంబశివరావు గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ ఇక్కడ వచ్చేసిన పెద్దలకి మరి పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. బ్రహ్మర్షి పితామహ పత్రి ఆశీస్సులతో ఈ వసైక ఫౌండేషను నాగేంద్ర బృందం చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. మరి మనకు టైం కూడా ఇప్పుడు ఎక్కువ లేదు. నేను రెండు మాటలు చెప్తాను. ధ్యానం సూర్యుడు లాంటిది, యోగా చంద్రుడు లాంటిది. ఇది మా గురువు గారు పత్రి గారు చెప్పారు. ఇప్పుడు సూర్యుడు డి విటమిన్ మనకి ఇవ్వకపోతే ఏది తిన్నా అరాయించుకోలేమంట. కాల్షియము, ఐరన్ ఇవన్నీ కావాలన్నా అరాయించుకో, డి విటమిన్ కావాలా. ఈరోజు నాగేంద్ర గారు వసైక ఫౌండేషన్ వాళ్ళు మన అందరికీ డి విటమిన్ అపారంగా ఇచ్చారు. మనం అందరం వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుందాం. మరి మన కార్పొరేటర్ గారు ఎంతో కోఆపరేట్ చేసి ఇంకా అద్భుత కార్యక్రమం నిర్వర్తించారు. ఇటువంటి వాళ్ళు మన యొక్క మూమెంట్కి వచ్చి ఈ యొక్క దీన్ని ఎంతో అద్భుతంగా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను. మన ముఖ్యమైన విషయం, వచ్చే నెల 2 మంచి మన గురువుగారి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గురు పౌర్ణమి 3వ తారీఖు ఫస్ట్ టైం కైలాసపూర్లో కడతాల్లో మన గురువుగారి గురు పౌర్ణమి అద్భుతంగా చేసుకుంటున్నాము. అందరూ కూడా రావాల్సిందిగా మా పిరమిడ్ స్పిరిచువల్ తరపున ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రండి. అలాగే పత్రి గారి ఆరాధన ఉత్సవాలు జూలై 23, 24, 25 ఉన్నాయి. అప్పుడు కూడా ఎంటైర్ భారతదేశం మొత్తం ప్రతి పిరమిడ్ మాస్టర్ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మనం ఆ రోజు పత్రి గారి ఆరాధనోత్సవాలు అద్భుతంగా చేసుకుందాం. అలాగే గురు పౌర్ణమి కూడా అద్భుతంగా చేసుకుందాం. ఆయన యొక్క ఆదర్శ సూత్రాలు, ఆయన గురుగారు ఇచ్చిన ఎవరు ఏది పెట్టినా, ఇక్కడ వస్తుగై ఫౌండేషన్ కానీ ఏది పెట్టినా కూడా అది PSS మూమెంట్ పత్రి గారి సారథ్యంలో వచ్చినాయి. మరి ఆయన గురువుగారు మనకి సూర్యుడు లాంటి వారు. ఆయన లేకపోతే మనం వెలుగే లేదు. మరి ఆ వెలుగును ప్రసాదించిన, మన జీవితాన్ని మార్చిన ఒక మహా జగద్గురు బ్రహ్మర్షి పత్రి గారికి ఆ రోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా కలుసుకోవాలి. అలాగే 24వ తారీఖు కూడా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ స్పిరిచువల్ ఇండియా పత్రి సార్ జనరల్ సెక్రటరీ సాయికుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనమందరము కలుసుకోవడానికి ముఖ్యంగా ఉన్న ఒక వ్యక్తి బ్రహ్మర్షి పత్రి గారికి మనము సభాముఖంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాము. ఆయన ఆశీర్వాదాలు మనకు ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఇక్కడ యోగా దిన సందర్భంగా వచ్చిన ధ్యాన మిత్రులకు అందరికీ కూడా నా నమస్కారాలు. మరి నాగేంద్ర గారికి, ఈ వసుదైక ఫౌండేషన్ వారికి ఈ ప్రాంగణంలో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వర్తించడానికి వారికి కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్టేజ్ అలంకరించిన అందరు సీనియర్ మాస్టర్లు, ఒక్కొక్క మాస్టరు ఒక అద్భుతమైన ఆణిముత్యాలను చెప్పారు. అలాగే ప్రతి స్టేజ్లోనూ ఏదో విధంగా తన మాటలను ఎవరి ద్వారానో పలకరిస్తుంటాడు మా గురువు గారు పత్రి గారు. అలాగే లక్ష్మీ మేడం, ఈరోజు నేను మా గురువు గారి మాటలన్నీ మీ ద్వారా విన్నాము. చాలా అద్భుతంగా మాట్లాడారు. శాకాహారం గురించి, అలాగే యోగా గురించి, మెడిటేషన్ గురించి, మీకున్న క్లారిటీ గురించి చాలా థ్యాంక్స్. రెండోది,
పిఎంసి ఛానల్ వాళ్ళు. ఒక 4 పాయింట్లు చెప్తాను. పత్రి సార్ చెప్పిన అద్భుతమైన 3 సత్యాలు, ఒకటి ధ్యానము, ఒకటి స్వాధ్యాయము, ఒకటి సజ్జన సాంగత్యము. అలాగే స్వాధ్యాయం అన్న విభాగానికి స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ అనే మ్యాగజైన్స్ ద్వారా మేము గత 20 సంవత్సరాలుగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. నేను వేణుగోపాల్ రెడ్డి గారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో నాకు ఒక 4 వ్యక్తులు తెలుసు చిరకాలంగా. అంటే నేను 96లో వస్తే 96 నుంచి నాకు పరిచయం ఉన్న వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి పత్రి గారు. ఆయన ఈ 25 సంవత్సరాల నా ప్రయాణంలో ప్రతిరోజు ఏదో బుక్ చదువుతూనే ఉన్నాడు. ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, ఎప్పుడో చేత కొత్త బుక్. రెండో వ్యక్తి, నేను చూసిన వ్యక్తి డాక్టర్ న్యూటన్ గారు. పత్రి సారు 1,00,000 పుస్తకాలు, ఆయన ఆధ్యాత్మిక పుస్తకాలు చదివారు. అలాగే అంతకు సమానంగా న్యూటన్ గారు పుస్తకాలు చదివారు. మరి మూడో వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు, సారు అల్లుడు. ఆయన కూడా ఈ 1,00,000 పుస్తకాల్లో నాకు తెలిసి ఒక 25,000 పుస్తకాలు పత్రి సార్కు చదివి అందించుంటాడు. మరి వాళ్ళ శ్రీమతి గారు ఇక్కడే ఉన్నారు, పరిణత పత్రి గారికి మనం చాలా థ్యాంక్స్. మేడం కూడా పరిణత పత్రి గారు ఇప్పుడు స్వాధ్యాయం గురించి మాట్లాడాడు. ఇంకా 4వ వ్యక్తి నా మిత్రుడు, స్పిరిచువల్ ఇండియా చీఫ్ ఎడిటర్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఆయన ప్రతి పుస్తకం చదివి దాంట్లో ఉన్న సారాంశానంతా మ్యాగజైన్లో జోడించి ప్రతి నెల స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ మ్యాగజైన్స్ ద్వారా అందరికీ అందించడం జరుగుతుంది. మరి సభాముఖంగా స్వాధ్యాయానికి అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి యోగా, అన్ని యోగాలు ఉన్నాయి, హఠయోగా, రాజయోగా, అలాగే స్వాధ్యాయ యోగా, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ పిఎంసి ఛానల్ ద్వారా ధ్యాన మిత్రులందరికీ కూడా చెప్తూ ఉంటాను. పిఎంసి ఛానల్లో నాకు బాగా ఇష్టమైన కార్యక్రమం, నేను క్రమం తప్పకుండా అన్నీ చూసే కార్యక్రమం శ్రీనివాసరెడ్డి గారి స్వాధ్యాయ యోగా. దగ్గర ఒక 50 ఎపిసోడ్లు చూశాను నేను. చాలా అద్భుతంగా, అంటే ఇన్డెప్త్గా ఆధ్యాత్మికత గురించి, ఆధ్యాత్మికత శాస్త్రం గురించి ఒక్కొక్క పాయింట్ వివరంగా చెప్పడం జరిగింది. ఈ సభాముఖంగా ఈ లక్షలాది మంది పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు దయచేసి స్వాధ్యాయ యోగా శ్రీనివాసరెడ్డి గారి పిఎంసి ఛానల్లో వచ్చిన ఎపిసోడ్స్ చూడండి. అపారమైన జ్ఞాన సంపద నిండి ఉంది. అలాగే అన్ని మ్యాగజైన్స్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి, దానికి సబ్స్క్రిప్షన్ చేయండి. మన పిఎస్ఎస్ఎంను, పిఎంసి ఛానల్ను, ఈ సంస్థ నుంచి వచ్చిన అన్ని మ్యాగజైన్స్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత సుభాష్ పత్రిజీ, పిరమిడ్ కేర్ సెంటర్ సన్నత్ నగర్ ఇన్ఛార్జ్ లక్ష్మీ మేడంని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ముందుగా సుభాష్ పత్రిజీ పిరమిడ్ సెంటర్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుభాష్ పత్రిజీ సార్కి ఇక్కడ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుతున్నటువంటి ధ్యానయోగం కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన ఆత్మబంధువులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమం సనత్ నగర్లో చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతవరకు మా సెంటర్ గురించి ఎక్కువగా ఎవరికి తెలిసింది లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమందికి మా సెంటర్ ఎక్కడుంది, ఎలా జరుగుతుంది కార్యక్రమాలు, ధ్యానం ఎలా, ఏ టైం జరుగుతుంది అనేసి అందరికీ తెలుస్తుంది. ముఖ్యంగా ఇది ధ్యానం టైమింగ్స్ 10 to 1 అండి. మహిళల కోసం ప్రత్యేకంగా ఇది ఆ టైం అయితే వాళ్ళకి ఈజీగా, సులువుగా ఉంటుందని ఇది చేయడం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంత పెద్ద కార్యక్రమం సనత్ నగర్లో నిర్వహించినటువంటి నాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు శివ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ విచ్చేసిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మరి యోగం అంటేనే, యోగం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది.
యోగం ఎక్కడ ఉండదో అక్కడ పరిపూర్ణ అనారోగ్యం ఉంటుంది. మరి యోగ కర్మసు కౌశలం అన్నారు. మరి ఏ పని చేస్తున్నావో అదే నీవు అయిపోవాలన్నారు. రీసెంట్గా 10 రోజుల క్రితం ఈ ప్రోగ్రాం యొక్క ఫ్లయర్ చూశాను. ఒక 8 days బ్యాక్ మన నాగేంద్ర చెప్పారు ఇక్కడ ప్రోగ్రాం జరుగుతుందని. నేను కూడా ఉయ్యూరులో ఒక భారీ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాను. 10 రోజుల్లో 10,000 మంది ప్రోగ్రాం అంటే నేను షాక్ అయ్యాను. తర్వాత ఈ 8 రోజుల్లో ఉన్న అప్డేట్స్ చూసి నేను నా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ రావాలని డిసైడ్ అయ్యాను. ఈరోజు ఇక్కడ నేను రావడానికి ముఖ్య కారణం నాగేంద్ర. మరి ఈరోజు ఈ తక్కువ సమయంలో ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకొని ఎందరికో స్ఫూర్తిని అందిస్తూ ఈరోజు ఇంత అరేంజ్మెంట్స్ చేశారు అంటే ఒకసారి నాగేంద్ర ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, మన భారతదేశం అంటేనే పుణ్యభూమి, ఆధ్యాత్మిక భూమి, యోగ భూమి. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచానికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని యోగం ద్వారా అందిస్తూ ఎందరికో ప్రపంచవ్యాప్తంగా ఎందరినో యూనివర్సిటీస్ని పెట్టి ఇక్కడికి ఎందరినో ఆధ్యాత్మిక వేత్తలుగా మలిచి పంపించింది. అలాగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఎందరికో స్ఫూర్తిని అందిస్తున్న మన దేశం ఆ స్ఫూర్తిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి సంకల్పం ద్వారా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్లో 2014లో పెట్టిన ప్రపోజల్కి 193 దేశాల్లో ఉన్న మెంబర్స్ ఉన్న ఆ యుఎన్ఓలో 175 దేశాలను ఆమోదించాయి. ఎందుకంటే యోగా డే రాకముందే ఎన్నో ముస్లిమ్స్ కంట్రీస్, క్రిస్టియన్ కంట్రీస్ అందరు యోగా ఫాలో అవుతున్నారు. యోగం అనేది శాస్త్రీయమైనది అని అనుసరిస్తూ ఎందరో ఈ యోగాను అనుసరిస్తూ ఆరోగ్యంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండడం జరిగింది. అటువంటి సమయంలో ఈ యోగా డే వచ్చిన తర్వాత ఈ ఆధ్యాత్మిక శాస్త్రం ఎన్నో దేశాలకి ఎన్నో విధాలుగా ఎందరో రీసెర్చ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను 2003లో ఒక ఆశ్రమంలో సుమారుగా 6 నెలలు సాధన చేస్తున్న సమయంలో నేను పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్స్ చేసే వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళని. అటువంటి సమయంలో ఎందరో పిహెచ్డి స్కాలర్స్ మా దగ్గరకు వచ్చి ధ్యానం చేస్తున్నప్పుడు వీళ్ళ మెదడులోని పల్సెస్ ఎలా ఉండేవి, హార్ట్ పల్సెస్ ఎలా ఉండేవి, ఇలా రీసెర్చ్ చేసి ఈ శాస్త్రం గురించి శాస్త్రీయంగా ఎన్నో పుస్తకాలు రచించడం జరిగింది. అటువంటి యోగా శాస్త్రాన్ని ఇంకా శాస్త్రీయంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ యోగా డే అనేది ఇంకా ఎంతో ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగా ఈ యోగా డేని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా స్ఫూర్తివంతంగా నిర్వహించిన ఈ కార్యక్రమం వసుదైక ఫౌండేషన్. డియర్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం యోగా డేకి ఒక కామన్ ఎజెండా ఉంటుంది. ఈ సంవత్సరం కామన్ ఎజెండా ఏంటంటే వసుదైక కుటుంబం, 1 థాట్ 1 ఫ్యామిలీ అనేది ఈ సంవత్సరం థాట్. ఇదే సమయంలో వసుదైక ఫౌండేషన్ వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో హర్షణీయం. మరి ఈ కార్యక్రమం ఈ సంకల్పంతో ముందుకు వెళ్ళిన నాగేంద్ర మరియు వసుదైక ఫౌండేషన్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. భారతదేశానికి గర్వకారణంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ హాల్లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో యోగా డే దినోత్సవం జరపబడుతుంది. ఇది మన దేశానికే గర్వకారణం. ఈరోజు ఆ విషయాన్ని గుర్తు చేసుకోవడం ఎంతైనా సమంజసం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ శ్రీ నాగేంద్ర పేరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మొదటిగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతిరూపమైనటువంటి పిఎంసికి ఒకసారి గట్టిగా క్లాప్ చేసుకుందాము. ప్రత్యక్షంగా స్టేజ్ ఎదురు ఎంతమంది ఉన్నా కూడా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఈ కార్యక్రమాన్ని
తీసుకువెళ్ళడానికి, ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి చేరవేయడానికి సహకరించినటువంటి పిఎంసికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పిఎంసి అనేది పత్రి సార్ కళ, దానిని మనం మరింత అభివృద్ధి పరచుకోవాలి. ఇది ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లక్ష్యము. మరి ఈ సందర్భంగా మరొకసారి పిఎంసికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, యోగము అంటే కలయిక, మనతో మనం కలిసి జీవించడమే యోగము, సకల చరాచర జీవులతో కలిసి జీవించడమే యోగము. మరి అలాంటి యోగం ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది. ధ్యానం చేస్తేనే ఒక వ్యక్తి శాకాహారిగా మారతాడు. ధ్యానం చేస్తేనే ఒక వ్యక్తి మహాత్మా గాంధీలాగా అహింసావాదిగా మారతాడు. కాబట్టి అలాంటి ధ్యానంతో మాత్రమే వసుదైక కుటుంబం అనేది నిర్మించబడుతుంది. మరి అలాంటి వసుదైక కుటుంబాన్ని నిర్మించడంలో భాగంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంతోమందికి, కొన్ని కోట్ల మందికి ధ్యానాన్ని, శాకాహారాన్ని అందించడం జరిగింది. ఆయన యొక్క స్ఫూర్తితో, ఆయన దివ్య ఆశీస్సులతో వసుదైక ఫౌండేషన్ అనే ఒక ట్రస్ట్ను ఫామ్ చేసి ఎంతోమంది మిత్రుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క యోగము అంటే మనం కలిసి వెళ్ళడము, అందరినీ కలుపుకొని వెళ్ళడము అనే ఒక సంకల్పంతో మేమందరం కూడా అందరినీ కలుపుకుంటూ ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంతా కూడా స్టేజ్ మీద ఉంది. పిలవంగా ఆహ్వానించగానే వచ్చిన మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మనము స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి మహేశ్వర మహాపిరమిడ్ కర్తాల్ని అభివృద్ధి పరచుకోవడం అనేది మన అందరి బాధ్యత. మరి ఆ యొక్క బాధ్యతను కూడా మనమందరం స్వీకరించాలని, మరి ఇక్కడ విజయభాస్కర్ రెడ్డి గారు, మారం శివప్రసాద్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, సాంబశివరావు గారు, ఇట్లా ట్రస్ట్ మెంబర్స్ అందరూ కూడా ఈ రోజున ఈ స్టేజ్ మీద ఉన్నారు. వీళ్ళు ఆ యొక్క కర్తాల్ ట్రస్ట్ని, ఆ యొక్క పిరమిడ్ని అభివృద్ధి పరచడానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఆ కృషిలో మనము భాగస్వాములు అవుదాము. పత్రిజీ శక్తి స్థల్ని మరియు పత్రిజీ డార్మేటరీస్ని, మనం ద్వారకా నివాస్ని మనమందరం కూడా ఏర్పరచుకోవడంలో మన వంతు బాధ్యత తీసుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సందర్భంగా వారి యొక్క కృషికి, వారి యొక్క విశేష సేవలకి నేను మనస్ఫూర్తిగా శిరసు వంచి నమస్కరించుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి కేవలం మన జూన్ 11న ఈ కార్యక్రమం అనౌన్స్ చేసుకోవడం జరిగింది. జూన్ 11న ఈరోజు 21 అంటే కేవలం ఓ 10 డేస్లో ఇంచుమించుగా ఒక 10,000 మందికి మేము ఇన్విటేషన్ స్పెషల్గా కాల్ చేసి రమ్మనమని చెప్పడం జరిగింది. 2,000 మందికి మేము ఇన్విటేషన్స్ తయారు చేసి పంపడం జరిగింది. అదేవిధంగా ఎంతోమందిని మేము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానించడం జరిగింది. మరి ఇంతటి వర్క్ చేయడానికి కారణమైన మా టీం అందరికీ కూడా, వసుదైక ఆర్గనైజింగ్ టీం అందరికీ కూడా నేను ఈ యొక్క సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారందరూ కూడా ఒక్కసారి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. జశ్వంత్ గారు, సంధ్యమ్మ, కిషోర్, నవీన్ గారు, రవిశంకర్ గారు, జగతి గారు, టిల్లు గారు, లహరి గారు, ఇలా మన టీం అందరూ కూడా దయచేసి స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. వసుదైక టీమ్ ఈరోజు అసలు ఐ థింక్ 2 రోజుల నుంచి వాళ్ళు నిద్రపోలేదు. ఎంత టైం పెట్టారంటే నైట్, ఫుల్ నైట్ అయితే పడుకోలేదు. చాలా 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 మంచి అవుట్పుట్ వచ్చింది మీ అందరూ కలిసి వర్క్ చేయటం వల్ల. అందరూ రావాలి, ఆల్ వాలంటీర్స్ అందరూ వచ్చేసేయండి స్టేజ్ మీదకి. సో దయచేసి వాలంటీర్స్ అందరూ స్టేజ్ దగ్గరికి రావాలి. వాలంటీర్స్ అందరూ వచ్చేలోపు మనం సన్మానం చేసేద్దాము. వాళ్ళు వచ్చే లోపల ఒక సందేశం మీ అందరికీ. ఆగస్ట్ 15న రోజు ఒకసారి మా పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరు కలిసి జగన్నాథ్ గట్టుకి వెళ్ళాం. కర్నూలులో ఉంది, అక్కడ కర్నూలు దగ్గర ఉంది అక్కడ జగన్నాథ్ గట్టు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో పత్రిగారు ఏమన్నారంటే, ప్రతి సంవత్సరం ప్రతి ఆగస్ట్ 15వ తారీఖున అందరూ పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరూ చెట్లు నాటాలి, మొక్కలు నాటాలి. వీలైతే అందరూ జగన్నాథ్ గట్టుకు రండి.
లేకపోతే మీరు రాలేని పరిస్థితుల్లో మీరు ఎక్కడుంటే అక్కడ మొక్కలు నాటండి. మీరు ఒక్క మొక్కను నాటుతారా, 10,000 మొక్కలు నాటుతారా, మీ ఇష్టం. సో ఆగస్ట్ 15 నేను జగన్నాథ్ గట్టుకు వెళ్తున్నాను. నాతో పాటు చాలామంది వస్తున్నారు. మీరు కూడా వస్తారని కోరుకుంటూ, రాలేకపోతే ఖచ్చితంగా చెట్లు నాటండి. ఆ రోజు భాగ్యనగర్ టీం వాళ్ళు కూడా ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. సో ర్యాలీ కండక్ట్ చేసిన తర్వాత కూడా మొక్కలు నాటే ప్రోగ్రామ్ చేయమని కోరుకుంటూ, సాయంత్రం పూట పొద్దున ర్యాలీ చేసి సాయంత్రం మొక్కలు నాటేందుకు మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఆర్గనైజర్స్, మాస్టర్స్ అందరినీ కూడా వాళ్ళకి అప్రిషియేషన్ సర్టిఫికేట్ని వేదికపై ఉన్న ముఖ్య అతిథులందరి చేతుల మీదుగా అందించబోతున్నాం. దయచేసి అందరు రావాలి. రవిశంకర్ గారు, చంద్రుడు గారు, జశ్వంత్ గారు, రవితేజ గారు, సంధ్య గారు, వెంకట్ గారు, కిషోర్ గారు, జగతి గారు, వైష్ణవి గారు, నిఖిల్ గారు, అలాగే వారి మదర్ అండ్ ఫాదర్ టిల్లు గారు, పవన్ గారు, బ్రహ్మయ్య గారు, అందరూ అనౌన్స్ చేసిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి సర్టిఫికేట్స్ తీసుకోవాలి. సర్టిఫికేట్స్ ఇవ్వండి. సో మేడం వాళ్ళ చేతుల మీదుగా స్టార్ట్ చేయండి. లహరి గారు, గోపాలకృష్ణ గారు, నటరాజ్ గారు అందరు తీసుకోవాలి తొందరగా. నందిని గారు, సుమా గారు, అనిల్ గారు, అరవింద్ గారు, కిషోర్ గారు, శివ గారు, ప్రశాంత్ గారు, వరలక్ష్మి గారు, ధనుంజయ్ గారు, కిరణ్ గారు, సురేష్ గారు, వసంత్ కార్తిక్ గారు, అలాగే గంగాధర్ గారు, అచ్చిరెడ్డి గారు, నవీన్ గారు, నాగరాజ్ గారు, కేపీహెచ్పి శివ గారు, శ్రీకాళహస్తి శివ గారు, ధరణి గారు, యాకయ్య గారు, పైమా వేణు గారు, అలాగే ఈ పోస్టర్స్ కానీ, ఫ్లైయర్స్ కానీ, బ్యానర్స్ కానీ వైజాగ్ వాసు గారు డిజైన్ చేశారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే కుమారస్వామి గారు, కడతాల్ వెంకటేష్ గారు, సనత్ నగర్ మాస్టర్స్. ఇప్పుడే తెలిసిందండి, పిఎంసి డైరెక్టర్ ఆనంద్ గారు ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారంటే వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. పిఎంసి డైరెక్టర్ ఆనంద్ గారిని ఎక్కడున్న స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే సనత్ నగర్ మాస్టర్స్ని కూడా వేదికపైకి వచ్చి అప్రిషియేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిందిగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శ్రీ ఏ లక్ష్మి గారు, డి లక్ష్మి గారు, జి లక్ష్మి గారు, ఎన్ రాఘవులు గారు, ఎం సుభాషిణి గారు, శోభారాణి గారు, సరస్వతి గారు, పద్మావతి గారు, కె కోటేశ్వరమ్మ గారు, బన్సీలాల్ గారు, పద్మావతి గారు, సుహాసిని గారు, ఎస్బి గీతావాణి గారు. సో సనత్ నగర్ మాస్టర్స్, అలాగే సనత్ నగర్లో సుభాష్ పత్రిజీ మెడిటేషన్ సెంటర్ ఉంది, చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో వారందరూ వచ్చి అప్రిషియేషన్ సర్టిఫికేట్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా సభాముఖంగా, సగౌరవంగా, సవినయంగా కోరుతున్నాం. ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా హోస్ట్ చేసినటువంటి స్నేహ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధ్యానయోగం కార్యక్రమం ద్వారా ఒకసారి ఈ సందర్భంగా నాగరాజు గారు గట్టి క్లాప్ చేద్దాము. మనము అక్కడ ప్రచార రథం చూసారా, అక్కడ గురుసారథి పేరుతో ప్రచార రథం ఉంది. దాన్ని ఎల్ఈడి స్క్రీన్స్తో మనము ఎంతో గొప్పగా తయారు చేసుకోవడం జరిగింది. అదంతా కూడా నాగరాజు గారే తయారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేద్దాం. చందు గారు అందరి పేర్లు చెప్పారు, మీ పేరు మీరు చెప్పుకుంటే బాగోదు కాబట్టి నేను చెప్తున్నా అండి. చందు గారు అన్నిట్లోనూ ఉంటారు, అన్ని పనుల్లోనూ ఉంటారు. అలాగే ఈ కార్యక్రమాన్ని ధ్యానయోగం అనే అత్యద్భుతమైన కార్యక్రమాన్ని పిఎంసి ఛానల్ ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. సో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ధ్యానయోగం కార్యక్రమాన్ని ఇంత అత్యద్భుతంగా లైవ్ టెలికాస్ట్ చేసినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే లైట్ వర్కర్స్ టీవీ వారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో సహకారం అందించారు. సో ఈ సందర్భంగా లైట్ వర్కర్స్ టీవీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వైజాగ్ నుంచి జయలక్ష్మి మాస్టర్ పిరమిడ్స్ పంపించారు. సో వారికి ప్రత్యేక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. అలాగే వాణి మేడం, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేము పీడిఎఫ్ రూపంలో ఒక అద్భుతమైనటువంటి బుక్ని అందరికీ కూడా ఫార్వర్డ్ చేయబోతున్నాం, సెండ్ చేయబోతున్నాం. ధ్యాన జగత్ ఎడిటర్ వాణి మేడం ఆ కంటెంట్ అంతా మాకు అందించారు. ఈ సందర్భంగా వాణి మేడంకి ధ్యాన జగత్ మాసపత్రికకి ప్రత్యేక కృతజ్ఞతల్ని సవినయంగా తెలియజేస్తున్నాం. సో తదుపరి ముఖ్య అతిథుల్ని మనం ఘనంగా సత్కరించుకుందాం. వసుదైక ఫౌండేషన్ యొక్క ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యాన యోగం అనే అత్యద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధ్యాన యోగం కార్యక్రమం తరపున వారికి హృదయపూర్వక కృతజ్ఞతల్ని సవినయంగా తెలియజేస్తున్నాం.
మరి ఈ కార్యక్రమానికి పనిచేసిన ప్రతి ఒక్క ఆర్గనైజర్కి, ప్రతి ఒక్క మాస్టర్కి, ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో చివరిగా సన్మానాలతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సంధ్య గారు రావాలి, గురుస్థాన్ ఇన్ఛార్జ్ సంధ్య గారు ఎక్కడున్నా? ఓకే ఓకే సార్. పుష్పలత గారు, వారిని కూడా సత్కరించాల్సిందిగా పెద్దల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్. సో తదుపరి సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ స్వాగ్ ఫౌండర్, పిరమిడ్ గ్రాండ్ మాస్టర్, పితామహ పత్రిజీ పెద్ద కూతురైనటువంటి శ్రీ పరిణిత పత్రి గారిని ఘనంగా సత్కరించుకుందాం. వారిని సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వాగ్ అనే ఒక యొక్క సంస్థను స్థాపించి అహింసా సిద్ధాంతాన్ని మరింత లోతుల్లో అర్థం చేసుకుంటూ అహింసా సిద్ధాంతం గురించి మరింత విశ్లేషణగా ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఎంతో వినూత్నమైన అవేర్నెస్ని కలిగిస్తున్నటువంటి పరిణతక్క మాకందరికీ గొప్ప స్ఫూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. మీనా గారు ఎక్కడున్న స్టేజ్ మీదకి రావాలి. స్వాగ్ అనే ఆర్గనైజేషన్ స్థాపించి ఇక్కడ ధ్యానంతో పాటు పరిసరాల పరిరక్షణ పేరుతో మొక్కల్ని నాటడం అనే కార్యక్రమాన్ని కూడా ఎంతో గొప్పగా చేస్తున్నారు. ఆగస్టు 15కి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మనమందరం కూడా అక్కతో జాయిన్ అవుదాం. తదుపరి యాంకర్ స్నేహ గారిని సత్కరించాల్సిందిగా పరిణిత పత్రి గారిని పెద్దలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. యాంకర్ స్నేహ గారిని ఘనంగా సత్కరించాల్సిందిగా సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీనా నాగేంద్ర గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. మీనా నాగేంద్ర గారు. సో ఈలోపు రవిశంకర్ గారిని వారి చిరు సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే కిషోర్ గారు. నవీన్ గారు ప్లీజ్. నమస్కారం. మనం ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేసుకున్నామంటే చెప్పనాలో కాదు. ఇది ఎన్నో తరాలకి ఆదర్శం. అంటే ఇది ఒక నాంది. ఈ నాంది అనేది ఇంకా ఇలాగ కొనసాగుతూనే ఉంటుంది. ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనం ఒక అందరికీ ఇది తెలియజేసాం. నవీన్ గారు. సో ఇదే విధంగా ప్రతిసారి జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకా ఇది ఒక ఓన్లీ ఆరంభం. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఇంత 10,000 మందితో చేసుకోవడం అనేది అత్యద్భుతమైన ఒక అద్భుతమైన రోజు ఈరోజు. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఇది ఒక వినూత్నమైన, మరి ఇంతమందితో నగరంలో 10,000 మందితో చేసుకోవడం అనేది ఎంతో గొప్ప సందర్భం. ఈ సందర్భానికి చాలా స్వప్న గారు సత్కారం చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. స్వప్న గారికి సర్టిఫికేట్ ఇవ్వాల్సిందిగా పరిణిత పత్రిక గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వప్న గారు సర్టిఫికేట్ తీసుకుంటారు. ధనుంజయ్ గారు ఇక్కడ, ధనుంజయ్ గారు వచ్చి మాట్లాడాలి. కిషోర్ మాట్లాడతారు. మ్యూజిక్ ప్లీజ్. కిషోర్ గారు ఒక్క నిమిషం మాట్లాడాలి. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎంతో అద్భుతంగా మరి వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పత్రిజీ కన్నా అద్భుతమైనటువంటి కళల్ని సాకారం చేసుకోబోతున్నాం. మరి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ముందు చేయబోయే మరింత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని లోక కళ్యాణంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఎంతో అద్భుతంగా ఈరోజు మనం ఇక్కడ యోగా ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్తో మనము యోగా ఎందుకు చేయాలి, ధ్యానం ఏంటి, స్వాధ్యాయం ఏంటి, సజ్జన సాంగత్యం ఏంటి అని అన్నీ చక్కగా ఆల్రెడీ తెలిసేసుకున్నాం. సో దీన్ని ముఖ్యంగా యువత ప్రతిరోజు ఈరోజు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని లైవ్లో అప్లై చేయాలని కోరుకుంటున్నాం. సో మనకు అంత జ్ఞానం ఉంది, కానీ దాన్ని మనం డైలీ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. సో అదే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి మనం అడిగేది. సో ఎస్, ప్లీజ్ ప్రాక్టీస్
ఎవ్రీ డే. థ్యాంక్ యూ. పీకే ఈవెంట్స్ ప్రొపరేటర్ శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సూపర్ సూపర్. సో ఈ సందర్భంగా నాగేంద్ర గారు స్పెషల్ గా మీనా గారికి పర్సనల్ గా సన్మానం చేస్తారు. లహరి గారు ఒక నిమిషం మాట్లాడడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. లహరి గారు ఫాస్ట్ గా రావాలి. వాళ్ళ అమ్మాయికి వాళ్ళ వైఫ్ కి ఆయనే. టిల్లు గారు చాలా అద్భుతంగా ఈవెంట్ కి అన్ని రకాలుగా ఆల్రౌండర్ గా వర్క్ చేశారు. టిల్లు గారి మెసేజ్ తీసుకుందాం 1 minute. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన నాగేంద్రన్నకి థ్యాంక్ యూ. నిఖిల్ గారు సో తదుపరి శ్రీనివాస్ గారిని మనం సత్కరించుకుందాం. సో ఈ సౌండ్ సిస్టమ్, స్టేజ్, చైర్స్, కార్పెట్ అన్నీ కూడా సో వారు అద్భుతంగా ఎంతో చక్కగా ఇక్కడ రూపకల్పన చేయడం జరిగింది. సో వారికి వారి టీం అందరికీ కూడా ధ్యానయోగం మెగా ఈవెంట్ తరపున హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ గారిని మనం ఘనంగా సత్కరించుకుందాం. సంజయ్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. గురుస్థాన్ ఇన్ఛార్జ్ సంజయ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వసుదైక ఫౌండేషన్ టీం అంతా రావాలి గ్రూప్ ఫోటో. వసుదైక ఫౌండేషన్ టీం రావాలి గ్రూప్ ఫోటోకి. హలో పూజిత జశ్వంత్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. జశ్వంత్ గారి మెసేజ్ తీసుకుందాం. జశ్వంత్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వసుదైక ఫౌండేషన్ ఫినాన్షియల్ ట్రెజరర్ జశ్వంత్ గారు ఎక్కడున్న వేదికపైకి రావాలి. పిల్లలు అనుకునే వాళ్ళు ఇక్కడ స్టార్టింగ్ వచ్చి మోకాళ్ళు వేయండి. నిఖిల్ గారు 1 minute. నిఖిల్ గారి మెసేజ్ తీసుకుందాం. ముందుగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు యోగా అన్నది బేసిక్గా ఒక లైఫ్ స్టైల్గా మారాలని, ప్రతి ఒక్కళ్ళకి యోగా దాని యొక్క విలువ తెలియాలని ఇంత పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. ముందుగా ఈ ఈవెంట్కి మా అందరినీ కోఆర్డినేట్ చేసి ఇంత పెద్ద ఈవెంట్కి కారకులైన నాగేంద్ర అన్నకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఎంటైర్ వసుదైక ఫౌండేషన్ టీమ్కి కంగ్రాచులేషన్స్ ఇంత సక్సెస్ఫుల్గా ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిల్ గారు. ధనుంజయ్ గారు ఒక 1 minute మెసేజ్ తీసుకుందాం ఈ సందర్భంగా. ధనుంజయ్ గారు. థ్యాంక్స్ ఎవ్రీవన్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్. నాకు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే మా భార్య. సేమ్ పించ్. చెప్పు. ఆవిడ కూడా సేమ్ అని అంటున్నారు. మైక్లో చెప్పట్లేదు అంతే. సో వీళ్ళిద్దరికి కొంచెం మనందరం కలిసి చప్పట్లు కొడదాం. వాలంటీర్స్ టీం అందరికీ గ్రేట్ వర్క్. వెరీ ప్రౌడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వాలంటీర్. మీ వంతు మీరు ఎంతో కృషి చేశారు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కానికి. కీప్ డూయింగ్ గ్రేట్ వర్క్. వాలంటీరింగ్ కానీ సర్వీస్ కానీ ఏదన్నా కానీ మనం మానవాళి కోసం చేస్తున్నాము, మన కోసం మనం చేసుకుంటున్నాము. సో లెట్స్ టేక్ పిఎస్ఎస్ఎం ఫార్వర్డ్. సకల ప్రాణికోటి కోసం, సకల మానవ జాతి కోసం, భూమాత కోసం మనం ఈ యాగాన్ని, ఈ యజ్ఞాన్ని మనం కొనసాగిస్తూ, పిఎస్ఎస్ఎం యజ్ఞాన్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. బ్రహ్మర్షి పితామహ పత్రి जी के ध्यान जगत की, अहिंसा जगत की, शाकाहार जगत की, पिरामिड जगत की, वृक्ष जगत की, भूमाता की. फाइनल గా జశ్వంత్ గారి మెసేజ్ తో క్లోజ్ చేద్దాం. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. మా వసుదైక ఫౌండేషన్, మన వసుదైక ఫౌండేషన్ వాళ్ళకి ఈయన లక్ష్మీనారాయణ. ఒకసారి లక్ష్మీనారాయణ గట్టి క్లాప్ చేద్దాము. మనం యోగా దినోత్సవం ధ్యానయోగం కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా కంప్లీట్ చేసుకున్నాము. ఇటువంటి ప్రోగ్రామ్స్ మనం ఇంకా సక్సెస్ఫుల్గా, ఇంకా ఇంప్రూవ్మెంట్తో మనం ఇంకా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను.
అలాగే మనం ఇంకా ధ్యాన శాకాహార ప్రచారాన్ని ఇంకా ఉధృతంగా చేయాలని, ఇంకా వినూత్నంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత చందు గారు రావాలి. చందు గారు వసుదైక ఫౌండేషన్ వన్ ఆఫ్ ద ట్రస్టీ. ఈ సందర్భంగా ఆయన యొక్క సందేశాన్ని తీసుకుందాం. ఆల్ ఇన్ వన్ చందు గారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క డివైన్ ఇన్స్పిరేషన్, దివ్య స్ఫూర్తితో ధ్యాన యోగం అనే ఒక కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు మరి అందుకు ఎంతోమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేశారు. మరి ఎంతోమంది ముఖ్య అతిథులు మన ఆత్మీయ ఆహ్వానాన్ని మన్నించి వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మరి ఇక్కడికి వచ్చి యోగా డే సందర్భంగా యోగా గురించి, ధ్యానం గురించి, పత్రిసార్ గురించి మరి ఎంతో అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. మనం యోగా చేశాము, అలాగే గ్రూప్ మెడిటేషన్ చేశాము. సో ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం వెనక ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాలంటీర్సే కాకుండా ఇంకా చాలామంది ఎంతో అద్భుతంగా వర్క్ చేశారు. అందరూ కలిసి సమిష్టిగా ఒక టీం వర్క్గా, ఇందాక పరిణిత పత్రిక చెప్పినట్టుగా ఒక టీం వర్క్ లాగా అద్భుతంగా మాస్టర్స్ అందరూ కూడా వర్క్ చేశారు. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని, సనత్ నగర్లో జరుగుతున్న కార్యక్రమాన్ని పిఎంసి ద్వారా ప్రపంచ మానవాళికి చూపిస్తున్నటువంటి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి వారు అందించిన సహకారానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. చేయాలి, అనౌన్స్ చేయాలి. Save water.